Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఈసీ పోలీసుల తీరుపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మండిపడ్డారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. తమ పార్టీ ఏజెంట్లు సమాచారం ఇవ్వడం వల్లే పోలింగ్ కేంద్రాలకు వెళ్లానని అన్నారు. తమ పార్టీకి ఓటు వేసే వాళ్లను అడ్డుకున్నారని మాధవీలత ఆరోపించారు. హిజాబు ధరించిన మహిళల నుంచి మర్యాదగా అడిగి ఐడి కార్డు తీసుకుని పరిశీలించానని చెప్పారు. హైదరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్న మాధవీలత తనపై నమోదైన కేసులను లెక్కే చేయనన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ మూసాయి. అయితే ఈ నేపథ్యంలో పలు రాజకీయ నాయకుల మీద మాత్రం కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత మీద కూడా హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాధవీలత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, అసలు మీ మీద కేసులు నమోదు చేయడానికి గల కారణాలేంటి? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అమ్మ, మాకు కంప్లైంట్ వచ్చింది తల్లి. నేను పోలింగ్ బూత్స్ తిరుగుతూ ఉన్నాను. అక్కడి నుంచి మా రిలీవర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఏజెంట్స్ని ఫోన్స్ పెట్టుకొని ఇవ్వరు కదా, మా ఏజెంట్ బయటకు వచ్చి మా రిలీవర్కి చెప్తే రిలీవర్ నాకు ఫోన్ చేశాడు. అమ్మా, ఇట్లా వీళ్ళు ఫేస్ మాస్క్ చెక్ చేయట్లేదమ్మా, మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని తిడుతున్నారు. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నేను ఫస్ట్ పోలీస్ లేడీ ఉండింది. మీరు చూడండి, నా వెనక ఒక లేడీ ఉంది, పోలీస్ లేడీ. ఆవిడ నేను అడిగాను, ఏంటమ్మా ప్లీజ్ మీరు వాళ్ళని చెయ్యాలి కదా, నువ్వు ఓటర్ ఐడి వెయిల్తో సహా ఓపెన్ చేసి చూడాలి కదా. సమాధానం లేదు అసలు. 2 సార్లు రిక్వెస్ట్ 3 సార్లు రిక్వెస్ట్ చేస్తే 4 సార్లు అమ్మ చెప్తుంది మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని. ఇప్పుడు ఆ బుర్కా వివాదానికి సంబంధించి మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ ఐడి కార్డుతో పాటుగా వాళ్ళ బుర్కాని చూపించమని చెప్పేసి ఫేసులో అని చెప్పేసి మీరు అడిగిన కదమ్మా, వాళ్ళే నేనే ఎత్తలే వాళ్ళ బుర్కా. పోలీసుని అడిగాను, డినై చేసేసారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ని అడిగాను, ఆ లేడీని అక్కడ ఆవిడ డినై చేసేసారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, చూపిస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు నేను చూపించను అంటే నేను వాళ్ళని ముట్టుకోలేను కదా. నేను రిక్వెస్ట్ చేశాను, అమ్మ జరా ప్లీజ్ దిక్కాయి చూపిస్తే, థ్యాంక్స్ అమ్మా, ప్లీజ్ బురా మత్ మానియేగా, ఏ లోग नहीं कर रहे, इनका డ్యూటీ है చెప్పి వెళ్ళిపోయాను. అంటే ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఆ పనేదో వాళ్ళే చేస్తారు కదా అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? నేను వికాసరాజు గారికి పెట్టిన మెసేజెస్ చూపిస్తా. అయ్యా డిలీట్లు అయిపోతున్నాయి అయ్యా, ప్లీజ్ అయ్యా, మనిషి బతుకున్నాడయ్యా, చచ్చిపోయిన వాళ్ళని చూపిస్తున్నారు, అన్ఫేర్ అయ్యా, రియాక్ట్ అవ్వండి అయ్యా. ఈ మాట చెప్పడానికి వికాసరాజుకి నేను ఫోన్ చేశాను. నా మొబైల్ తెచ్చిండే ఎవరైనా, మిస్డ్ కాల్స్ ఉన్నాయమ్మా, టెక్స్ట్ మెసేజెస్ పెట్టాను, హి డిడ్ంట్ రియాక్ట్. ఇంత పోరాడాలా న్యాయం దొరకడానికి? నువ్వు సిస్టంతో ఇందా పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో, బిఎల్ఓలతోటి, జిహెచ్ఎంసీ తోటి, పోలీస్ ఆఫీసర్ తోటి, ఒక క్యాండిడేట్ ఏఎంఐఎం ఆపోజిషన్తో నువ్వు కలిసిపోయి ఎలా నా పని అదా అమ్మా? అసలు నేను కేసులు లెక్క పెట్టుకోవడంలో నా టైం వేస్ట్ చేసుకోలే తల్లి. ఈ టైంని నేను ఎన్ని ఓటర్లు డిలీట్ అయినాయో దాని మీద పెడతా. ఇది ఎందుకమ్మా లెక్క పెట్టడం? ఈరోజు కావాలంటే ఇంకో 1/2 డజన్ వేస్తారు వాళ్ళు, రేపు కావాలంటే ఇంకొక 1/2 డజన్ వేస్తారు. దీనికి ఏమన్నా న్యాయం పాడు ఏడ్చింటేనా? ఈ చెత్త పని నాకెందుకు తల్లి? కావాల్సిన వేసుకోమను. స్త్రీలని కూడా చూడకుండా విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ లేవమ్మా ఇక్కడ. వందలలో గూండాలు వచ్చారు, ఎన్ని సందులలో గూండాలు వచ్చారు, అన్ని వీడియోలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇక్కడ స్త్రీకి సంరక్షణ లేదు అంటే నాకే లేదే, ఇంకెవరికి ఉంటుందమ్మా సంరక్షణ? ఇట్లాంటి గూండా రాజ్యం నడుస్తుంది తల్లి, ఇది గూండా రాజ్యం. మొత్తానికి ఇది పరిస్థితి. ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి మాత్రం కాస్త సీరియస్గానే జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఆందోళనలు కూడా జరిగాయి, కేసులు కూడా నమోదయ్యాయి. ఖచ్చితంగా అక్కడ రెగ్గింగ్ జరిగింది. అంతేకాకుండా కీలకమైనటువంటి ఓట్లను సైతం కూడా వాళ్ళు తీసివేశారు. ఎలక్షన్ కమిషన్ ఎంఐఎంకి ఉన్నది సపోర్ట్గా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒక లేడీ అని చూడకుండా కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం నాయకులు నన్ను దూషించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి పోరాడతామే తప్ప వెనక్కి తగ్గేది లేదంటూ కూడా మాధవీలత చెప్తూ ఉన్నారు. విజువలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.